హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంటికి చుట్టాలు వచ్చినా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా ఈ రకంగా స్వీట్ని చేసి పెట్టండి, మెచ్చుకొని తీరుతారు. అంతే, అంత సింపుల్గా అంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన ఉంచేసి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఇందులోకే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రవ్వని మంచిగా వేయించుకొని తీసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచి కలర్తో పాటు మంచి సువాసన కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక గుప్పెడు బాదంని వేసుకోవాలి. ఇవి 15 నుంచి 20 బాదంలు ఉంటాయి. ఇందులోకి పంకిన్ సీడ్స్ కూడా తీసుకుంటున్నాను నేను. ఒక గుప్పెడు వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా తీసుకుంటున్నాను. మీరు కూడా ఇవే తీసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న రవ్వని ఇంకా కొంచెం సేపు వేయించుకుంటూ ఇందులోకే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా వేసుకోవాలి. రవ్వతో పాటే 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. మొత్తం పొడిని రవ్వలోకి వేసేసి ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ, డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో ఫుల్గా 2 కప్పుల వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలని వేసుకోవాలి. చిక్కటి పాలని వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మొత్తం ఒక్కసారి రవ్వ మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది. మొత్తం ఈ విధంగా కలుపుకుంటూనే రవ్వని మొత్తాన్ని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే రవ్వ మంచిగా ఉడికి సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంతవరకు పక్కనుంచుకోవాలి. ఆలోపు మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ఒక గిన్నెని స్టవ్ పైన ఉంచేసి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు చక్కెరని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3/4 కప్పు వరకు మాత్రమే చక్కెరని వేసుకుంటున్నాను. చక్కెర వేసేసిన తర్వాత ఇందులోకి ఒక 2 యాలకులని కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి. మొత్తం చక్కెర కరిగే విధంగా మిక్స్ చేసేసుకొని పాకం పట్టాల్సిన అవసరం లేదు, లైట్గా స్టికీగా ఉంటే సరిపోతుంది. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చూస్తున్నారు కదా, లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఉడికించుకున్న రవ్వ చల్లపడిపోయింది. ఇప్పుడు ఈ రవ్వని మంచిగా మర్దన చేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా మర్దన చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది ఈ రెసిపీ. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇందులో నుండి చిన్న చిన్న బాల్స్ల సైజ్ అంతా పిండిని తీసేసుకొని ఈ విధంగా లిటిల్ హార్ట్స్ షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు వద్దు అనుకుంటే రౌండ్గా కూడా చేసుకొని తీసుకోవచ్చు. పిల్లలు ఈ విధంగా కొంచెం షేప్స్గా చేస్తే ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా చాకుతో కానీ స్పూన్తో కానీ ఘాట్లు పెట్టుకొని తీసుకున్నామంటే పాకం అనేది లోపల వరకు పీల్చుకొని రుచిగా వస్తాయి. మధ్యలో పిండి గట్టి పడుతుంది కాబట్టి ఈ విధంగా మర్దన చేసుకుంటూ అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చూడడానికి కూడా బాగుంటుంది. పాకం లోపల వరకు పీల్చుకొని జ్యూసీగా ఉంటాయి. ఇక్కడ నేను ఆయిల్ని రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇందులోకి నెమ్మదిగా మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క లిటిల్ హార్ట్స్ని వేసేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మంచి కలర్తో వస్తాయి. ముందుగానే మనం ఉడికించుకొని తీసుకున్నాము రవ్వని కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఇంకొక వాయిగా నెక్స్ట్ మిగిలిన వాటిని కూడా వేసేసుకొని
కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పాకంలోకి వేసేసుకోవడమే. ఈ పాకంలో కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ ఉంచేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. జ్యూసీగా కమ్మగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ అడిగినా, ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈజీగా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఈజీ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి విరిచి చూపిస్తాను, చూసేయండి. 5 నిమిషాల్లోనే ఎంత జ్యూసీగా తయారయ్యాయో. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వేసాము కాబట్టి రుచి ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.